హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీ రెగ్యులర్గా మనం మసాలా టమాటా వేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా రెడీ చేసుకోండి. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. పన్నీర్ పావు కేజీ తీసుకోవాలండి. ఇంకా అలాగా ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మీడియం సైజు 2 ఉల్లిపాయలు, ఒక 15-20 జీడిపప్పు పలుకులు, 2 ఇంచుల అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తొక్కలు తీసుకొని పొట్టొల్చుకున్న వెల్లుల్లిపాయలు. అయితే మనకి కూరకి సరిపడినంత కారానికి సరిపడి పచ్చిమిరపకాయలు ఇక్కడే వేసుకోవాలండి. ఆ ఉల్లిపాయలన్నీ ఒకసారి సాఫ్ట్గా వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొద్దిగా హ్యాండ్ఫుల్గా కొత్తిమీర తీసుకోవాలండి. తీసుకొని అదంతా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అది చల్లారేలోగా ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకోవాలండి. అంటే కళాయి అంటే దగ్గరగా ఉంటుంది, ఫ్రైయింగ్ ప్యాన్ అయితే పన్నీర్ ముక్కలు అన్నీ కూడా వేగుతాయి బాగా. సో ఇప్పుడు ఆయిల్ మళ్ళీ ఒక స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసి 2 పక్కల కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినట్టుగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా వేగిపోయి కదండి బోత్ సైడ్స్న. ఇప్పుడు వాటన్నిటిని కూడా వేరే ప్లేట్లోకి మనం సెపరేట్ చేసుకొని ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లోని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, వేయించుకున్నాం కదా ఉల్లిపాయలు, జీడిపప్పు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేయించుకున్నాం కదా, వీటన్నిటిని కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. అసలు వాటర్ వేయని అవసరం లేదు. ఒకవేళ కావాలంటే ఒక స్పూన్ వేసుకోండి. చక్కగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా, అదే ఆ పన్నీర్ ముక్కలు వేయించి తీసిన అదే ఆయిల్లోని ఈ పేస్ట్ వేసేయాలండి. ఇది ఆల్రెడీ మనం ముందు ఉల్లిపాయలు అవి 1 నిమిషం వేయించాం కనుక ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. జీడిపప్పు అన్నీ ఉన్నాయి కనుక అడుగు పట్టేస్తే కొంచెం కలుపుకుంటూ మంటను తక్కువలో పెట్టుకొని కలుపుకుంటూ మంటను మీడియంలో పెట్టుకోవాలి. చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. చక్కగా వేగుతుంది. అది పైకి నూనె తేలిపోయిన దాకా వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మనం పసుపు ఒక పావు స్పూను, సాల్ట్ కూడా చూసుకోండి, టమాటా వేయంగానే తక్కువే పడుద్ది. సాల్ట్ మీ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూన్ అండి. ఇవన్నీ వేసి చక్కగా ఈ మసాలాలన్నీ ఇందులో పెట్టి కలుపుకొని బాగా కలుపుకోవాలండి. దీనికి కారం యూజ్ చేయక్కర్లేదండి. మీకు కర్రీకి సరిపడినంత కారం, పచ్చిమిర్చి మిక్సీ పట్టినప్పుడే వేసుకోవాలి. అలాగ వేగిపోయి కదా, మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి చక్కగా ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టుకొని 1 నిమిషం వేగితే సరిపోద్దండి. ఓకే, మసాలా బాగా వేగిపోయింది, పన్నీర్ కూడా వేగిపోయింది కనుక పన్నీర్ ముక్కలకి ఈ మసాలా పట్టుకోవడం కోసం 1 నిమిషం వేగితే సరిపోద్దండి. అలా వేగిపోయిన తర్వాత మనం కొంచెం వాటరు, ఒక 100 ml అలా వాటర్ కలుపుకొని ఈ కర్రీలో వేసుకొని మూత పెట్టుకొని దగ్గరగా మగ్గించుకోవాలి. ఇది మగ్గుతుంది, ఆయిల్ బయటికి తేలిపోయింది అంటే కూర ఎప్పుడు మనకి వాటర్ ఎవాపరేట్ అయిపోయినట్టే, దగ్గరికి అయిపోయినట్టే. సో ఇప్పుడు ఈ స్టేజ్లో చూసారా అంత బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక చిన్న కప్పుతోటి చిక్కటి పాలు తీసుకోవాలండి. అలాగే ఈ చూసారా చిక్కగా ఉండే ఈ పాలు, అలాగే అదే చిన్న కప్పుతోటి పెరుగండి. అది కూడా మనం బాగా బీట్ చేసేసుకోవాలి. అంటే తొరకలుగా లేకుండా పాలు పెరుగు కూడా చక్కగా బీట్ చేసేసుకోవాలి. పాలు బదులు మన దగ్గర మేగడ ఉన్నా క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చు. ఇది వెంటనే మనం మంటని హైలో పెట్టుకొని కంటిన్యూస్గా కలిపేస్తే పెరుగు విరిగిపోదండి. లేకపోతే మళ్ళీ ముక్కలుగా అయిపోయి మనకి క్రీమీ స్ట్రక్చర్లో కనిపించదు కూర. ఇలాగ అంతా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉంచుకునేసరికి కర్రీ అంతా చక్కగా ఉడికిపోయిందండి. చూసారా ఎంత మౌత్ వాటరింగ్గా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ స్పైసీస్ ఉండవు, చాలా చక్కగా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. నేనైతే చపాతీలోకి చేశానండి. ఇంతేనండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.